ఫిబ్రవరి 5 సంకష్ట చతుర్థి. మీ కష్టాలు తీరే శుభదినం. స్కంద పురాణం, గణేశ పురాణం ప్రకారం దేవతలకు కూడా కష్టాలు వచ్చినప్పుడు ఈ చతుర్థి నాడే గణపతిని ప్రార్థించి విముక్తి పొందారు. సంకట అంటే కష్టాలు, హర అంటే వాటిని తొలగించేది. ఈ రోజు వ్రతం చేయడం వల్ల అప్పులు, అనారోగ్యం, పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి. ఈరోజు ఏం చెయ్యాలి? సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉండాలి. కుదరని వారు పండ్లు లేదా పాలు తీసుకోవచ్చు. గణపతికి గరిక మరియు బెల్లం సమర్పించాలి. వీలైతే 21 గరిక పోచలతో పూజ చేయండి. సంకష్ట చతుర్థి నాడు చంద్రోదయం తర్వాత చంద్రుడికి అర్ఘ్యమిచ్చి ఆ తర్వాతే భోజనం చేయాలి. రాసుల వారీగా చిన్న పరిహారాలు. మేషం, వృశ్చికం ఎర్రపూలు, బెల్లం. వృషభం, తుల తెల్ల గంధం లేదా కర్పూరం. మిథునం, కన్య గరిక సమర్పణ. కర్కాటకం తెల్లపూలు, కొబ్బరి. సింహం ఎర్ర గన్నేరు పూలు. ధనుస్సు, మీనం పసుపు పూలు లేదా శనగలు. మకరం, కుంభం నువ్వుల లడ్డూలు. ఈరోజు జపించాల్సిన మంత్రం ఓం గం గణపతయే నమః. ఈ ఫిబ్రవరి 5న గణపతిని భక్తితో కొలవండి. మీ సంకటాలన్నీ తొలగిపోతాయి.